ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకే కాదు, కల్వకుంట్ల కవితకు కూడా భారీ ఊరట లభించింది. సహజంగానే కొత్త పార్టీ పెట్టబోతున్న కవితకు ఇది బిగ్ రిలీఫే కాదు, బిగ్ బూస్ట్ కూడా. ఎందుకంటే ఆమె జైలుకి వెళ్తూ కూడా కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తాను అని శపథం చేశారు. ఈ తీర్పు తర్వాత కూడా ఆమె స్టేట్మెంట్ అదే, కడిగిన ముత్యంలాగా తిరిగి వచ్చానని. కానీ ఈ కడిగిన ముత్యంలాగా తిరిగి వచ్చేలోగా ఆమె బీఆర్ఎస్ని వీడింది. సో దీని మొదటి పొలిటికల్ పాయింటర్ ఏంటి అంటే, కవితకు లభించిన ఊరట పైన బీఆర్ఎస్ ఏం చేస్తుంది. నార్మల్గా అయితే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే కవిత రైజ్ చేసిన అంశం కూడా ఇది నా పైన కాదు, కేసీఆర్ తనయ గనుకనే కేసీఆర్ని ఎదుర్కోలేక నన్ను లోపలేశారు అని. కానీ బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరించిన తీరు చూస్తే కవిత ఈ లిక్కర్ పాలసీలో ఇరుక్కొని పార్టీకి, కేసీఆర్కు అపవాదు తెచ్చారు, నష్టం చేశారన్న భావన బీఆర్ఎస్ నాయకత్వం వ్యక్తం చేస్తూ వచ్చింది. సో తనకు లిక్కర్ పాలసీలో తనను జైలుకు పంపినప్పుడు పార్టీ వ్యవహరించిన తీరు పైన కవిత కినుక వహించారు కూడా. వాస్తవానికి బీఆర్ఎస్ నాయకత్వం, కేటీఆర్, హరీష్ రావు కవితకు కేసు నడుస్తున్న సమయంలో అనేకసార్లు ఢిల్లీ వెళ్ళారు, లీగల్ లూమినరీస్తో మాట్లాడారు. పార్టీ, కుటుంబము కవితకు లీగల్ డిఫెన్స్ ఇవ్వడంలో ఏ రకమైన లోటు చేసినట్లయితే కనిపించలేదు మనకు. కానీ ఆమె దానికి పొలిటికల్ రియాక్షన్, అంటే కవిత తిరిగి వచ్చినప్పుడు భారీగా ప్రదర్శనతో ఆమెకు ఎదురేగడం, కానీ తర్వాత జైలు నుంచి వచ్చాక ఆమె పొలిటికల్ యాక్టివిటీ పైన ఆంక్షలు పెట్టడం, భారీగా ఊరేగింపులు చేసి ఆమెను వెల్కమ్ చెప్పకపోవడము, ఇవన్నీ కూడా కవిత తీవ్ర అసంతృప్తి కారణమని రాజకీయ వర్గాలు చెప్తూ ఉంటాయి. వాస్తవంగా మేజర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, కొంతకాలం ఈ లిక్కర్ పాలసీలో చెడ్డ పేరు వచ్చింది, కొంతకాలం నువ్వు కామ్గా ఉండు అని కేసీఆర్ కూతురుకి చెప్తే కూతురు వినలేదు. నేను కామ్గా ఉంటే నేను తప్పు చేసినట్టుగానే ఉంటాను, అందువల్ల నేను పొలిటికల్ యాక్టివిటీలో యాక్టివ్గా ఉంటాను అని కవిత ప్రతిపాదించినట్లు, పార్టీకి ఇప్పటికే డ్యామేజ్ అయింది, ఇంకా ఇప్పుడు హడావుడి చేస్తే ఎక్కువ డ్యామేజ్ అవుతుందని కేసీఆర్ భావించినట్లు రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. అది కేసీఆర్ కవితల మధ్య పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ కూడా అని అంటుంటారు. బట్ ఏదైనా ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు తీర్పు కవితకు రిలీఫ్ రావడాన్ని ఆహ్వానిస్తే, స్వాగతిస్తే, ఒక రకంగా కవితకు పొలిటికల్గా వెయిట్ పెంచినాళ్ళు. దాన్ని పట్టించుకోకపోతే బీఆర్ఎస్ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ కేసు కవిత పైన పెట్టింది బీఆర్ఎస్ నాయకురాలు కనుకనే తప్ప వేరే కారణం లేదు కదా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె తప్పు చేయలేదని కోర్టు చెప్పింది కదా అని కవిత వైపు నుంచి తీవ్రంగా ప్రతిఘటన వస్తుంది. అందుకే చూడాలి బీఆర్ఎస్ ఏ రకంగా, ఏ స్థాయిలో ఎలా స్పందిస్తుంది అన్నది. ఇక రెండవది, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పేది బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, బీజేపీకి కేసీఆర్ను శిక్షించడంలో నిజాయితీ లేదు అని. సో ఇప్పటికే కాళేశ్వరం కేసును ఉదాహరిస్తూ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రితో సహా తీవ్రంగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. మీరు కాళేశ్వరంలో సిబిఐ కేసులో కేసీఆర్ పైన ఏం చేశారు చెప్పండి. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ కూడా చెప్తూ వచ్చింది. ఏ క్షణమైనా కేసీఆర్ అరెస్ట్ అవుతాడన్న రీతిలో బిల్డప్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మరి కాళేశ్వరం కేసులో సిబిఐకి అప్పచెప్పినా కూడా కదలిక లేదు, మెదలిక లేదు. ఇప్పుడు ఏకంగా కవితకు కూడా రిలీఫ్ వచ్చింది. అంటే మరి బీజేపీ సీరియస్, కేసీఆర్ టైంలో కరప్షన్ పైన బీజేపీకి హానెస్టీ లేదు, బీజేపీ బీఆర్ఎస్ల మధ్య కుచ్ హై అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు పెద్ద ఎత్తున అటాక్ చేస్తానికి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ లిక్కర్ పాలసీ పైన తీవ్రమైన ఆరోపణలు చేసింది, ఇంక్లూడింగ్ ఢిల్లీలో కూడా. ఇండియా కూటమిలో భాగస్వామి అయినా కూడా లిక్కర్ పాలసీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ కూడా ఉతికి ఆరేసింది. ఏకకాలంలో కేజ్రీవాల్ను, కవితను ఇద్దరిని
ఆమ్ ఆద్మీ పార్టీని బీఆర్ఎస్ను కలిపి కాంగ్రెస్ ఉతికేసింది. సో అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది, మరి బీజేపీ వెనుక వైఖరి ఏంటి అనే నిలదీసేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు కవిత ఎవరికి శత్రువు కాదు. ఒకవేళ ఆమె ప్రత్యర్థి అయితే అందరికీ ప్రత్యర్థి. ఇప్పుడు ఆమెను సపోర్ట్ చేయాల్సిన అవసరము పరిస్థితి బీజేపీకి లేదు, కాంగ్రెస్కి లేదు, బీఆర్ఎస్కి లేదు. మరి ఆ పార్టీలు సపోర్టు చేయక అపోజు చేయక ఏ రకంగా రియాక్ట్ అవుతాయి అన్నది క్వశ్చన్. అయితే కేసీఆర్ ఫ్యామిలీ గనక కవితను డిఫెండ్ చేసి కవిత హానెస్టు అని నిరూపించబడింది అని బీజేపీ కాంగ్రెస్లు వ్యాఖ్యానించే ప్రసక్తే లేదు. సో అందువల్ల కవిత వ్యవహారంలో కవితకు వచ్చిన క్లీన్ చిట్ పైన రాజకీయ పార్టీలు ఏ రూపంలో ఏ స్థాయిలో ఏ విధంగా రియాక్ట్ అవుతాయన్నది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. సో కవిత మాత్రం కొత్త పార్టీ పెట్టబోతున్న సమయంలో ఆమెకు పెద్ద గిఫ్ట్, ఇది పెద్ద ఊరట. సో తనను కావాలనే రాజకీయంగా వేధించారు, బీజేపీ వేధించింది, బీఆర్ఎస్ బీజేపీతో రాజీ పడింది అని ఆమె చెప్పుకోవడానికి అవకాశం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆమె అలిగేషన్ కూడా బీజేపీతో గట్టిగా ఫైట్ చేయడం లేదు, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రతిపాదించారు, బీజేపీలో విలీనం చేయాలని అనుకున్నారు. ఇవన్నీ విమర్శలు కూడా కవిత చేసింది కనుక ఇప్పుడు తాను బీజేపీ విక్టిమ్గా ఆమె తనకు తాను పొలిటికల్ నరేటివ్ ప్రజెంట్ చేసుకోవటానికి కూడా వీలు కలుగుతుంది. సో ఆ బీజేపీ తాను బీజేపీ బాధితురాలుగా ప్రజెంట్ చేస్తూ ఆ బీజేపీ పైన తుపాకు పెట్టి బీఆర్ఎస్ను కాల్చడానికి కూడా అవకాశం పడుతుంది. అందువల్ల కవితకు లభించిన ఈ బిగ్ రిలీఫ్ సీరియస్ పొలిటికల్ ఇంప్లికేషన్స్ తెలంగాణ రాజకీయాల్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది.